భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాల చరిత్ర కలిగిన సిపిఐ ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు ఆగస్టు 1, 2వ తేదీల్లో జరుగుతున్న సందర్భంగా జిల్లా ప్రజానీకానికి, పార్టీ శ్రేణులకు, పారిశ్రామిక కేంద్రమైనటువంటి జగ్గయ్యపేటలో జరిగేటువంటి మహాసభల్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. పిల్లలమర్రి వెంకటేశ్వరులు అమరజీవి, జగ్గయ్యపేట ప్రథమ శాసనసభ్యులు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి తొలి కమ్యూనిస్టు ఎమ్మెల్యేను అందించినటువంటి ఉమ్మడి కృష్ణా జిల్లా, ఈనాటి ఎన్టీఆర్ డిస్టిక్, జగ్గయ్యపేటలో అనేక కార్మిక సంఘాలను పెట్టి, కూలి సంఘాలను పెట్టి నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి అనేక మంది అమరజీవులు, ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో తమ్మిన పోతరాజు, ఉప్పలపాటి రామచంద్రరాజు, షేక్ నాదర్వల్లి, కాకలపూడి సుబ్బరాజు ఎంతోమంది ఎమ్మెల్యేలుగా ఎన్టీఆర్ జిల్లాలో పనిచేసినటువంటి చరిత్ర కమ్యూనిస్టు ఉద్యమానికి ఉన్నది. పోరాటాల చరిత్ర ఉన్నది. ముఖ్యంగా ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితి, ఈ రోజున మైనింగ్ మాఫియా రాజ్యం వెళ్తుంది, ఇసుక మాఫియా రాజ్యం వెళ్తుంది, లిక్కర్ మాఫియా రాజ్యం వెళ్తుంది. సాగునీరు, తాగునీరు లేనటువంటి పరిస్థితి. 75 సంవత్సరాల కాలం గడుస్తున్నా కూడా స్వతంత్రం వచ్చి ఈనాటికి ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు, మైలవరం నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలకు నీరు అందటం లేదు అంటే, సాగునీరు అందటం లేదు అంటే, తాగునీరు అందటం లేదు అంటే ఇరిగేషన్ ఏ పరిస్థితిలో ఉందనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ వేదాద్రి ఎత్తిపోతల పథకం కానీ, చింతలపూడి ఎత్తిపోతల పథకం కానీ, లేదు మునేరు పోలంపల్లి ప్రాజెక్టు కానీ, ఇవన్నీ కూడా నామమాష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి. మెట్ట ప్రాంతాలు ఇవాళ కరువుతోటి అల్లలాడేటువంటి పరిస్థితి నెలకొని ఉన్నది. సాగునీరు లేక, తాగునీరు లేదు. ఇవాళ తిరువూరు నియోజకవర్గంలో కిడ్నీ బాధిత ప్రాంతాలు ఉన్న ఏకొండూరు లాంటివి. కాబట్టి కమ్యూనిస్టు పార్టీ అనేక రూపాల్లో ఉద్యమాలు చేశాం. 100 కిలోమీటర్ల పాదయాత్రను మేము నిర్వహించడం జరిగింది, ఏకొండూరు నుంచి విజయవాడ వరకు. దాని ఫలితంగా ఈ రోజున ఎన్టీఆర్ జిల్లాలో తాగునీరు, కృష్ణా జిల్లాల సరఫరాకి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. బట్ ఆ క్రెడిట్ అది కమ్యూనిస్ట్ పార్టీకి చెందుతుందని చెప్పేసి నేను సగర్వంగా చెప్తున్నాను. కొండపల్లి, ఇబ్రహీంపట్నం పారిశ్రామిక వాడల్లో వచ్చినటువంటి వాయు కాలుష్యం, దాన్ని నివారించేది ఎప్పుడు? దాని నివారణకు ఏ చర్యలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం? అలాగే క్వారీల్లో ఉన్నటువంటి సమస్యలు, అసంఘటిత కార్మిక వర్గం, జగ్గయ్యపేటలో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి కూడా ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సౌకర్యాలు, ట్రేడ్ యూనియన్స్ లేకపోవటం, కార్మిక సంఘాలను పెట్టుకునేటువంటి అవకాశం ఇవ్వకపోవటం. కాబట్టి జగ్గయ్యపేటని వాళ్ళ ప్రభుత్వం పారిశ్రామిక కారిడార్గా ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆపరేషన్ బుడమేరు ఎక్కడో ఏకొండూరు నుంచి కొల్లేరు, ఉప్పుగుండూరులో గడిచేంత వరకు, ఉప్పుటేరులో సముద్రంలో కలిసేంత వరకు ప్రవహిస్తుంది. విజయవాడలో 32 డివిజన్లు ఎఫెక్ట్ అయినాయి. వెలగలేరు ఎగువ భాగాన 200 ఎకరాలు ఆక్రమణలో ఉన్నది. విజయవాడ నగరంలో బుడమేరు పరివాహక ప్రాంతం అంతా కూడా రామకృష్ణాపురం దగ్గర నుంచి, దేవీనగర్ దగ్గర నుంచి అన్ని ప్రాంతాలు కూడా, ఎనికేపాడు యూటీ అండర్ టన్నల్, అక్కడి నుంచి వేల్పూరు, కేసరపల్లి, మంతెన, చెన్నేరు అనేక గ్రామాలు ముప్పుకు గురైతే ఈనాటి వరకు కూడా కేవలం మొక్కుబడి కార్యక్రమాలు సాగుతున్నాయి. కొండపల్లి శాంతినగర్ వద్ద ఒక వాల్ కట్టి, గైడ్ వాల్ కట్టి అదే మేము చేశామని చెప్తున్నారు, నిధులు లేవని చెప్తున్నారు. కాబట్టి రేపు జూలై మాసంలో, ఆగస్టు మాసంలో తీవ్రమైనటువంటి వర్షపాతం సంభవిస్తే, అప్పుడే శ్రీశైలంకి వరద వచ్చింది, సాగర్ నిండుతుంది, నిండు కుండలాగా. జలాశయాలు పెగువ నుంచి వస్తున్నటువంటి వర్షాల వల్ల నిండు గర్భిణిలాగా ఉన్నటువంటి పరిస్థితి. మరి వర్షాలు ఎగువన బాగా వర్షాలు కురిస్తే విజయవాడ నగరం మరోసారి 10 రోజుల పాటు సహజీవనం చేసింది. మరోసారి తిరిగి ప్రజలు ఇవాళ భయోత్సాహాన్ని పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఆక్రమణ తొలగించరు, పూడికల తీరు, తూటిగాడ తీరు, గుర్రపు డెక్క తీరు, పడిపోయిన శిథిలమైనటువంటి వంతెనలను రిపేర్ చేయరు. ఏమీ లేకుండా కేవలం మోసపూరితమైన విధానాలతో ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంగా భవిష్యత్తులో
ఈ ఆగస్టు 1-2 తేదీన జరిగేటువంటి మహాసభలో చర్చిస్తాము. భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాము. ఎన్టీఆర్ జిల్లా సమగ్రాభివృద్ధికి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు సాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 1వ తేదీన పెద్ద ప్రదర్శన, కార్మికులతో కూడినటువంటి ప్రదర్శన జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున డిపో సెంటర్ నుంచి ప్రారంభమై బుల్సుపాడు పొట్టి శ్రీరాములు విగ్రహం వద్దకు ర్యాలీ సాగుతుంది, బహిరంగ సభ జరుగుతుంది. అలాగే ఎస్ఎల్ఎస్ ఫంక్షన్ హాల్, జేఆర్సీ కాలేజీ రోడ్లో ఉన్నటువంటి ఎస్ఎల్ఎస్ ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ జరుగుతుంది. ఈ ప్రదర్శన సభను జయప్రదం చేయాల్సిందిగా ఎన్టీఆర్ జిల్లా కమ్యూనిస్ట్ సమితిగా ప్రజానీకానికి, పార్టీ శ్రేణులకి విజ్ఞప్తి చేస్తున్నాం.